చంద్రబింబం మీద మెరుపుతీగతో కూడిన మేఘంలా ప్రకాశిస్తూ ఆవిడతో సంగ్రామ విశేషాలు సంభాషిస్తున్నాడు. లేడికన్నుల అందాల రాశి శ్రీకృష్ణ ఇష్ట సఖి సత్యభామ నరకాసురుణ్ణి సమీపించడం చూసి ఆలస్యం చెయ్యకుండా తొందరగా వడివడిగా వాలుజడ ముడివేసుకుంది. చీరముడి బిగించింది. భూషణాలను సరిచేసుకుంది. పైట సవరించుకుంది. ముఖచంద్రుడు కాంతులీనుతుండగా తన కాంతుడు శ్రీకృష్ణుడి ముందు నిప్పారంగా నిలబడింది. విలాసంగా ఈ విల్లందుకోమా అంటూ శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని కలిగించే అవకాశాన్ని, ఘోర వీర రాక్షసుల గర్వాన్ని అణిచివేసే ధనుస్సును సత్యభామ చేతికి అందించాడు. సత్యభామాదేవి కృష్ణ ధనుస్సు అందుకున్నదో లేదో ఆవిడికి ఎక్కడలేని శక్తి వచ్చింది. గొప్ప తేజో విశేషంతో మహాప్రతాపంతో వీరలోకానికి తేరి చూడరాని రీతిలో విలసిల్లింది. బంగారు కంకణాల ఝణఝణ ధ్వనులు వింటిరాయి ధ్వనిలో కలిసిపోగా వీరరసము, అందమైన క్రీకంటి చూపుల దగదగ కాంతులు బాణాల కాంతులను కప్పివేయగా శృంగార రసము, చెవి కమ్మలకు పొదగిన మణులు దగదగ కాంతులు చెక్కిళ్ల కాంతులపై వ్యాపింపగా భయానక రసము, శరములు ప్రయోగించడం వలన కలిగిన ఘుమఘుమ శబ్దం శత్రు సైన్యాల కలకల ధ్వనులను అణచివీయగా రౌద్రరసం. విస్మయ కూటములై ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడిగి లాగి ప్రయోగించి వేగంగా బాణాలను సంధించి యుద్ధం చేస్తోంది. బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడది గరుత్మంతుడి వీపుపైకి ఎలా ఎక్కి నిలబడింది? చెరికత్తెల కోలాహలమే వినలేని లతాంగి యుద్ధభూమిలో భేరీల తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా వచ్చుకుంటోంది? నాట్యం తెలిసిన నెమళ్లకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల ఎడమపాదం ముందు పెట్టి కుడిపాదం వంచి సంగర రంగంలో శత్రువులని ఇంతసేపు ఎలా అణిచివేస్తోంది? అసలే అసమాన సౌందర్యరాశి, మధురానగరి అంతఃపురవాసి, హంసల మధ్య పెరిగిన వయ్యారి, బంగారు ఆభరణాల బరువుని వదిలేసే సుకుమారి సౌఖ్యాలకు అలవాటుపడి వీణ తీగలాగి అలసిపోయే కోమలాంగి విల్లు ఎక్కుపెట్టడం ఎప్పుడు నేర్చిందో? ఒక పక్క పతిపై అనురాగం కురిపిస్తూ మరో పక్క శత్రువుపై పరాక్రమం కురిపిస్తోంది. మరగజాన్ని ఎక్కి వస్తున్న నరకాసురుడు చక్రాయుధుడి మీదకి ప్రయోగించడానికి శూలాన్ని పట్టుకుని పైకెత్తే లోపునే శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని వాడి మీద ప్రయోగించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి అమావాస్య గడియల్లో ఆ చక్రం రత్నాలు పొదిగిన సరికొత్త కుండలాలతో కూడిన నరకుడి తలను తెగ నరికింది. నరకాసురుడి సౌధంలోకి ప్రవేశించాడు. చెరపట్టి తెచ్చిన మాననీయులు గుణవతులు అయిన 16,000 మంది రాజకన్యలను చూశాడు. ఆ కన్యలు కూడా రత్నకిరీటధరుడైన శ్రీకృష్ణుణ్ణి మిక్కిలి వికసించిన కుతూహలంతో చూశారు. శుభముహూర్తాన ఆ 16,000 భవనాలయందు 16,000 రూపాలతో 16,000 మంది రాజకన్యలను 16,000 రీతులతో శోభిస్తూ శాస్త్రోక్తంగా వివాహమాడాడు.